శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్, 'లెలిన్'ని దర్శకత్వం వహించిన అబ్బూరి మురళీ గారికి ఈ సినిమా ఆయన జీవిత ప్రయాణానికి ఉపయోగపడుతుందా లేదా? అంటే ఒక హిట్టు సినిమా తీసేటువంటి సత్తా తనకుంది అనేది ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశాడు ఆయన. అయితే స్క్రిప్ట్ వైజ్ ఇంకా కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అంటే కొన్ని హిట్ సినిమాలు రీసెంట్‌గా హిట్ అయినటువంటి లేకపోతే పాన్ ఇండియా మార్కెట్‌లో విపరీతమైన వసూళ్లు సాధించినటువంటి సినిమాలు, తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన సినిమాలు, అది 'పుష్ప 1, 2' దాంతో పాటు 'రంగస్థలం' ఈ నేపథ్యం అంటే హీరో రగ్గడ్‌గా ఉండాలి. ఈ ఫార్ములా డిజైనింగ్‌కి అక్కడి నుంచి ఆయన ఏమేం కావాలో ఆయన ఇంగ్రీడియెంట్స్ అన్నీ అక్కడి నుంచి ఎన్నుకున్నాడు. ఎన్నుకుని ఈ కథని డిజైన్ చేశాడు. దీనిలో సుకుమార్ టీమ్ చేస్తున్నటువంటి అనేక సినిమాల ఇంక్లూడింగ్ 'పెద్ది' రిఫరెన్సెస్ కనిపిస్తాయి ఈ సినిమాలో. అలా కాకుండా కొంత ఆర్గానిక్‌గా గనక అల్లుకొని ఉంటే, పైగా అది ప్రమోషనల్ ఇంటర్వ్యూస్‌లో ఓపెన్ అయ్యారు కూడా. కొంచెం 'రంగస్థలం' పోలికలుంటాయి అన్నట్టుగా ఓపెన్ అయ్యారు. ఇలాంటివి చేయకూడదు. ఇంకొంచెం తనదైనటువంటి సబ్జెక్ట్ తయారు చేసుకుని తన ఆడియన్స్‌ని తాను క్రియేట్ చేసుకోవాలంటే ఒక చిన్న పాయింట్, సెన్సిబుల్ పాయింట్ తీసుకుని దాని మీద కథని నడపగలగటం అనేటువంటి వైపు వెళ్ళాలి. అంటే మానవ జీవితంలో ఉండే ప్రతిదీ కథే. ఆ కథని నువ్వు ఎంత ఎఫెక్టివ్‌గా చెప్పగలవు, చిన్న ఎమోషన్ని ఎలా చెప్పాడు అనేటువంటి అభిప్రాయం కలగాలి. ఉదాహరణకి ట్రాఫిక్‌లో యూటర్న్ తీసుకుంటూ ఉంటాడు ఒక ఆయన కారుతో. అటునుంచి వచ్చేవాడు ఈయనకి స్పేస్ ఇవ్వడు. ఇటునుంచి వెళ్ళేవాళ్ళేమో వెనకాల నుంచి హారన్ కొడుతూ ఉంటారు. వీడి యూటర్న్ ప్రాబ్లం ఏంటో వీడికి అర్థం కాదు వెనకున్నోడికి. నువ్వు తొందరగా తిరిగితే నేను అటు వెళ్ళాలి అనే మూడ్లో హారన్ కొడుతూ ఉంటాడు. అవతల వాడికి హారన్ కొడితే వాడు ఆగడు. ఇక్కడేమో ట్రాఫిక్ కానిస్టేబుల్ని తగ్గించడం కోసం యూటర్న్లు పెంచేసి ఉంటుంది గవర్నమెంటు. జస్ట్ ఆ ఘర్షణ హారన్ ఎంత ఇరిటేట్ చేస్తుంది అనే దాని మీదే ఆధారపడి సినిమాలు తీసాయి, జనాలని అద్భుతంగా తీసాడు అనిపించిన వాళ్ళు ఉన్నారు డైరెక్టర్లు. అలాంటి సెన్సిబుల్ పాయింట్ ఏదైనా తీసుకుని ఒక మంచి సినిమా డిజైన్ చేసి చేయొచ్చు. రెండోది, ఇప్పుడు లోకల్ మార్కెట్ హీరోలే అఖిల్ కానీ వీళ్ళందరూ. ఇలాంటి హీరోలతో అలాంటి ప్రయోగాలు చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. అలాగే ఆ హీరోని కొత్తగా చూపించడానికి అవకాశం ఉంటుంది. అది తనకి ఉపయోగపడుతుంది. అవతల నటించేటువంటి హీరోకి కూడా తనలో ఉన్న నటుడిని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇలాంటి సెన్సిటివ్ పాయింట్సే ఉపయోగపడతాయి. ఎందుకు ఆ ప్రయత్నం చేయరు? ఎందుకు ఫార్ములా గొడవలోకి వెళ్ళిపోయి రీసెంట్గా హిట్ అయినటువంటి సినిమాల్లో నుంచి కొన్ని పాయింట్స్ తీసుకొచ్చి వాటిని రోప్ చేసి పెద్దగా లాజిక్స్ లేకుండా ఒక కథ నేసుకుని, అంటే యాటిట్యూడ్ ఉంది కదా హీరోకి, హీరో యాటిట్యూడు క్యారెక్టర్లో కొంత డీటెయిల్స్ వర్కౌట్ చేసాం, రూటెడ్గా డిజైన్ అయింది క్యారెక్టరు, డెప్త్ వచ్చింది, ఇది చాలు అంటే క్యారెక్టరైజేషనే ఆటోమేటిక్గా కథని జనరేట్ చేస్తుంది అనే అభిప్రాయంతో చాలామంది సినిమాలు తీస్తున్నారు ఇప్పుడు. ఒక రకంగా సందీప్ రెడ్డి, వంగ వీళ్ళందరికీ రోల్ మోడల్. ఆ రూట్లో అన్ని విజయాలు రావు. సందీప్ కూడా ఇప్పుడు ఒక ప్రాపర్ స్క్రిప్ట్ డిజైన్ చేసుకుంటున్నాడు స్పిరిట్ సినిమాకి. యాటిట్యూడు ఇవన్నీ ఉపయోగపడతాయి, కానీ దానికి అంతే బలమైనటువంటి వేరే సపోర్ట్ కావాలి. అది డిజైన్ చేసుకోవాలి. మరి లూజ్ ఎండ్స్ మీద, చిన్న పునాది మీద, లేకపోతే బలహీనమైన పునాది మీద మీరు బలమైన భవంతిని నిర్మిస్తే అది ఏ క్షణమైనా కూలుతుంది. ఇలా కూలే కథలు డిజైన్ చేసుకోకూడదు. నిలబడే కథలు డిజైన్ చేసి, తక్కువ డబ్బుల్లో సినిమా అయిపోయేలాంటి కథలు డిజైన్ చేసి ఆడియన్స్ రోజువారీ జీవితంలో ఫీల్ అవ్వాలి. ఫీల్ అయ్యి భలే చెప్పాడే ఇతను, రోజు మనం ఈ సమస్యను ఫేస్ చేస్తూనే ఉంటాం అని అనుకునే లెవెల్ కథలు గనక ఇలాంటి వాళ్ళతో సినిమాలు తీస్తాయి. అది మురళీకిషోర్ అబ్బూరు అనే ఆయన ముందుగా నేర్చుకోవాల్సినటువంటి అంశం. అది ఎమోషనల్ కంటెంటు, ఎమోషన్స్ జనరేట్ చేసే సన్నివేశాలు కల్పించుకున్నాడు ఆయన. కానీ వాటిని సస్టైన్ చేసేటువంటి కాన్ఫ్లిక్ట్ని బిల్డ్ చేయలేకపోయారు. ఈ రోజున సినిమా విజయపథంలో నడుస్తోంది, దానికి డబ్బులు వస్తున్నాయి అంటే ఇది వర్కౌట్ అయింది. అంటే మేకింగ్ పరంగాను, అలాగే ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ పరంగాను,
సన్నివేశాల్ని నడిపిన పద్ధతి పరంగాను కూడా అది విజయం సాధించింది. కానీ నిజంగానే ఒక అద్భుతమైన కాన్ఫ్లిక్ట్ని కూడా డిజైన్ చేసి ఉంటే ఇంతకు మించిన డబ్బులు సంపాదించే సినిమా అయ్యేది అది. సో ఆ జాగ్రత్త తీసుకోవాలి. ఈ సినిమా నుంచి మురళీ కిషోర్ నేర్చుకోవాల్సినటువంటి అంశం అయితే అది. సినిమా బాగా తీశారు, టేకింగ్ మీద గ్రిప్ ఉంటే సరిపోదు, స్క్రిప్ట్లో ఉండేటువంటి కాన్ఫ్లిక్ట్ని కూడా ప్రాపర్గా డిజైన్ చేసుకోవాలి. అది కొంత జనాలకి కన్ఫ్యూజన్గా అనిపించింది ఈ సినిమాలో. అక్కడ ఇంకొంచెం డెప్త్ ఇచ్చి కొంచెం టైం తీసుకుని ఆలోచించి ఉంటే మనం అనుకుంటున్నటువంటి కాన్ఫ్లిక్ట్ వీక్గా ఉంది, ఇది ఆడియన్స్ గుర్తుపెట్టేస్తారు కాబట్టి మనం 4 రోజులు ఆలస్యమైన నలుగురిని కలుపుకొని కూర్చోబెట్టుకుని, అంటే స్క్రిప్ట్ డాక్టర్ల అవసరం ఉంది ఇండస్ట్రీకి, కూర్చోబెట్టుకుని మాట్లాడి ఈ డల్నెస్ నుంచి కథని ఎలా బయటకు తీసుకురావాలి అనేది చర్చించి ఆ చర్యలు తీసుకోవాలి. తీసుకుంటే ఇది బెటర్ సినిమా అయి ఉండేది, ఇంకా బెటర్ అయ్యేది. ఇప్పుడు ఆ సినిమాకు వస్తున్న డబ్బులన్నీ కూడా అఖిల్ ఇమేజ్ మీద నడుస్తున్నదే. దానికి అఖిల్ ఇమేజ్కి, అతని మీద ఉన్నటువంటి జనాల్లో ఉన్నటువంటి ఒక రకమైన సింపతికి ఒక ప్రాపర్ పునాది మీద అల్లిన కథ అని గనక తెలిసుంటే ఇంకా అద్భుతమైనటువంటి డబ్బులు వచ్చిండేవి ఆ సినిమాకి. సో ఇలాంటి లోపాలు లేకుండా ఆయన 3వ వెంచర్ ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటాడు అని ఆశించడం తప్ప మనం డైరెక్టర్ నుంచి అంతకుమించి ఊహించడానికి లేదు. మొదటి నుంచి కూడా ఈ సినిమాకు సంబంధించి చాలా ఊరించాడు ఆయన. ఇదంతా మేకింగ్ సైడ్ వెళ్ళిపోయింది. మేకింగ్ సైడ్ అద్భుతంగా తీశారు, మంచి లొకేషన్స్ సెలెక్ట్ చేసుకున్నారు, ఆర్టిస్టులను చాలా సత్తా ఉన్న ఆర్టిస్టులను తీసుకున్నారు, ఇదంతా బాగానే ఉంది. కానీ ఏదైతే సినిమాకి కీలకం అనుకున్నారో అక్కడ కథ కొంత డల్ ఫేడ్లో నడుస్తుంది, అది తప్పు. అలా చేయకూడదు. అందుకని ఇంకొంచెం ప్రాపర్గా, ఇప్పుడు ఆ హీరోకి హిట్ కావాలని జనాలు అనుకోవటం వల్ల సినిమా సక్సెస్ఫుల్గా నడుస్తోంది. అలా కాని పరిస్థితుల్లో ఆయన హిట్ ఫేజ్లో ఉండుంటే కనుక ఈ సినిమాని జనాలు ఎలా తీసుకునేవాళ్ళు అనేది డౌటే. అందుకని సబ్జెక్ట్ సెలక్షన్ దగ్గర నుంచి స్క్రిప్ట్ కంప్లీట్ అయ్యి ఎగ్జిక్యూషన్కి వెళ్ళే వరకు చాలా ప్రాపర్గా క్యారెక్టరైజేషన్ మీద శ్రద్ధ పెట్టాల్సిందే. ఇన్ ది సేమ్ టైం కాన్ఫ్లిక్ట్ మీద కూడా శ్రద్ధ పెట్టాలి. అది గనక జరుగుంటే లెనిన్ నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఇప్పుడు కూడా అది సక్సెస్ఫుల్ ప్రాజెక్టే. ఏ రేంజ్కి వెడుతుంది అనేది మండే నుంచి డిసైడ్ అవుతుంది. అంటే ఈ 3 రోజులు నడిచిపోతుంది సినిమా. ఎలాగూ ఆయన ఇమేజ్, అక్కినేని అభిమానులు వీళ్ళందరూ సందడి చేస్తారు థియేటర్ల దగ్గర. యాక్చువల్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేది మండే నుంచి దాని కలెక్షన్స్ ఎలా ఉంటాయనే దాన్ని బట్టి భవిష్యత్తు డిసైడ్ అవుతుంది. ఇప్పుడు రిలీజ్ అయ్యేవన్నీ 3 రోజుల సినిమాలు కానీ చెప్పేస్తోంది ఇండస్ట్రీ ఆల్రెడీ. ఈ 3 రోజులు ఆడగలిగే స్టఫ్ ఉంది సినిమాకి, ఇంకేం పర్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ నిజానికి వాళ్ళు పడ్డ కష్టానికి ఇంకా ఎక్కువ రోజులు ఆడాలి ఆ సినిమా. మరి మండే నుంచి జనాలు ఏమంటారో మళ్ళీ చూద్దాం మనం.